ఈరోజు సుధా హాస్పిటల్కి డాక్టర్ శశిధర్ గారు న్యూరో డాక్టర్ వచ్చారు. సో సార్ని కొన్ని కామన్ డౌట్స్ అడుగుతాము. నా దగ్గరకు వచ్చే ప్రెగ్నెంట్ లేడీస్ హెడేక్ అని వస్తుంటారు. 1-2 ఎపిసోడ్స్ అయితే మేము మందులు ఇచ్చి పంపిస్తాము. కానీ కొంతమంది రిపీటెడ్గా హెడేక్ వస్తుందని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీ సలహా ఏంటి డాక్టర్ గారు? సో చాలా మంది ఓల్డ్ మైగ్రేన్ పేషెంట్స్ ఉంటారు మేడం. సో వాళ్ళ ఓల్డ్ మైగ్రేన్ పేషెంట్స్ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఆల్టర్ చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో వాటిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ మైగ్రేన్ పేషెంట్స్ ముఖ్యంగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడం కానీ, అండ్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకా కొన్ని స్ట్రెస్ ని అవాయిడ్ చేసుకోవడము, లైట్ కి వెళ్ళడము, వెళ్ళేటప్పుడు గాగుల్స్ పెట్టుకోవడం కానీ, శబ్దాలు సౌండ్స్ ఎక్కువ వినకుండా ఇలాంటి వాటిని జాగ్రత్త తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైగ్రేన్ హెడేక్స్ కూడా సివియారిటీ తగ్గుతాయి. అండ్ ఈ ఫ్రీక్వెంట్ న్యూరాలజిస్ట్ కొన్ని క్రైటీరియా ఉంటాయండి. సో దాన్ని బట్టి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ కూడా అవసరమైతే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అయితే కొన్ని మైగ్రేన్ మందులు ప్రెగ్నెన్సీలో కాంట్రా ఇండికేటెడ్ కూడా ఉండొచ్చు. సో డెఫినెట్ గా కాంట్రా ఇండికేషన్స్ ఉన్న కొన్ని మందులు ఉంటాయండి. ఇప్పుడు కొందరు సోడియం వాల్ప్రేట్ పెడతారు కొందరు మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టైంలో అది కాంట్రా ఇండికేటెడ్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఒక 3 months ముందే యూజువల్ గా క్రానిక్ మైగ్రేన్ పేషెంట్స్ ని వాళ్ళని రివ్యూ తీసుకొని చేంజ్ ఆఫ్ మెడికేషన్ కి మనం సేఫెస్ట్ మెడికేషన్ కి చేంజ్ చేసి కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.